కేసు విషయంలో క్లయింట్ తరఫున వెళ్లిన జూనియర్ న్యాయవాదిపై సిద్దిపేట టూ టౌన్ ఏఎస్ఐ దాడి చేసిన సంఘటన సిద్దిపేటలో న్యాయవాదులకు పోలీసులకు మధ్య వివాదానికి దారితీసింది. బాధిత న్యాయవాది ఫిర్యాదును పోలీసులు పట్టించుకోకపోగా తమ విధులకు ఆటంకం కలిగించాడంటూ బాధిత న్యాయవాదిపైనే కేసు నమోదు చేయడంతో పోలీసుల తీరుకు నిరసనగా న్యాయవాదులు ఆందోళన చేపట్టారు. సిద్దిపేట టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఓ కేసు విషయంలో బెయిల్ ఇవ్వడానికి వెళ్లిన న్యాయవాది రవికుమార్ను ఏఎస్ఐ ఉమారెడ్డి అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా రవికుమార్పై దాడి చేశాడని, అధికారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బార్ అసోసియేషన్ నాయకులు కోర్టు ఎదుట ధర్నా చేపట్టారు. అనంతరం కోర్టు నుండి 1 టౌన్ వరకు ర్యాలీగా వచ్చి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బాధిత లాయర్ రవికుమార్తో కలిసి బార్ అసోసియేషన్ అధ్యక్షులు జనార్దన్ రెడ్డి మాట్లాడారు. హైకోర్టు మంజూరు చేసిన యాంటీసెప్టిక్ బెయిల్ విషయంలో పోలీస్ స్టేషన్కు వెళ్లిన ఒక న్యాయవాదిపై దాడి చేయడం అమానుషమన్నారు. దాడి చేసిన పోలీసు అధికారిపై ఫిర్యాదు చేసినా పట్టించుకోని సీఐపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయంపై తక్షణమే చర్యలు తీసుకోవాలని సిద్దిపేట పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేస్తామన్నారు. తమకు న్యాయం జరిగే వరకు వివిధ పద్ధతుల్లో ఆందోళనను కొనసాగిస్తామని చెప్పారు. బెయిల్ విషయంలో నేను టూ టౌన్ పోలీస్ స్టేషన్కి సంప్రదించగా 1 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా మమ్మల్ని వెయిట్ చేయించి నానా వ్యవస్థలకు గురి చేసి ఆ తర్వాత సాయంత్రం 5 గంటల ప్రాంతంలో గవర్నమెంట్ హాస్పిటల్లో మెడికల్ నెసెసరీ కోసం మమ్మల్ని అందరం వెళ్తే అక్కడ అక్యూజ్డ్ పైన దాడి చేస్తే నేను దాన్ని ఎంటైర్ మొత్తం నేను వీడియోలో రికార్డ్ చేయడం చూసి ఆయన ఏఎస్ఐ ఉమారెడ్డి నా పైన అక్రమంగా దాడి చేసి నా ఫోన్ను పగలగొట్టి నా ఫోన్ ధ్వంసం చేసేసి నా యొక్క వేలు గాయం చేసినాడు. అలాగే నా వీపులో గుద్దడం ద్వారా నేను చాలా టెన్షన్లో అయ్యి తర్వాత నేను ట్రీట్మెంట్ తీసుకున్నాను అదే హాస్పిటల్లో. తర్వాత వచ్చి టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా టూ టౌన్ సిఐ గారు రెస్పాండ్ కాలేదు. దాని తర్వాత ఉదయం నేను మా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ గారికి, నా బార్ అసోసియేషన్ మెంబర్స్కి నేను కంప్లైంట్ చేయగా ఈరోజు ఇప్పుడు ఉదయం 1 టౌన్ పోలీస్ స్టేషన్లోకి వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. దీనిపైన ఏఎస్ఐని సస్పెండ్ చేయాలి, వెంటనే విధుల నుంచి బహిష్కరించాలి, దానికి సపోర్ట్ చేసిన సిఐని కూడా విధుల నుంచి బహిష్కరించాలని కోరుతూ ప్రార్థిస్తున్నాను. న్యాయవాదులం అందరం ఒక దురదృష్టకరమైన వాతావరణంలో గుమిగూడడం జరిగింది. నిన్న ఒక పోలీసు ఆఫీసర్ అడ్వకేటును అగౌరవపరుస్తూ అమర్యాదగా ప్రవర్తించే అతని మీద దాడి చేయడం జరిగింది. అడ్వకేట్ ఎందుకు పోయాడంటే వాళ్ళ దగ్గరికి హైకోర్టు ఆర్డర్ తీసుకొని బెయిల్ విషయంలో పోయాడు. ఆ బెయిల్ విషయంలో వాళ్ళకి అవసరం లేనటువంటి టెస్టుల కోసమని హాస్పిటల్కి తీసుకెళ్ళి నానా రకాలుగా వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళని చివరికి అడ్వకేట్ మీద దాడి చేస్తూ మరి మళ్ళీ చేయడమే కాకుండా మళ్ళీ అడ్వకేట్ మీద ఉల్టా కేసు కూడా రిజిస్టర్ చేయడం వల్ల మేము చాలా బాధతోటి దాని మీద సరైన న్యాయం జరగాలి, సరైన విచారణ జరగాలి. ఆ దురుసుగా ప్రవర్తించినటువంటి కానిస్టేబుల్ మీద చట్టపరమైన చర్య తీసుకుని సస్పెండ్ చేయాలని కోరుతూ మరి మాకు ఏదో చేయమని మేము అడగడం లేదు, న్యాయంగా ఆలోచించండి. అక్కడ సీసీ ఫుటేజెస్ ఉన్నాయి, అవన్నీ తీసి పరిశీలించి సరైన విధానంలో మీరు ఇన్వెస్టిగేషన్ చేయండి అని మేము విన్నపించడానికి వచ్చాము. ఆ పరిస్థితిలో మాకు సరైన న్యాయం జరగకపోతే మేము ఎంతకైనా ముందుకు పోయి ఈ ధర్నాలు చేయటము, దీన్ని సాధించుకునే వరకు మేము ఈ ఉద్యమాన్ని ఆపమని పత్రికాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాం.